స్తుతి 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 స్తోత్రము 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 నాయన. సర్వాధికారి నీ వందనాలు నాయన. జీవాధిపతి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. గడిచిన కాలం అంతా ప్రభా నీ కృపల బలపరిచావు నాయన. నీకు వందనాలయ్యా. నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి ప్రభావ, నువ్వు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి ప్రభావ, నువ్వు ఇచ్చిన కాపుదలను బట్టి, నువ్వు ఇచ్చిన ఆయుష్కాలను బట్టి ప్రభావ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి. సజ్జులుగా ప్రభావ మీ సన్నిధిలో ప్రభావ మరలా నేను స్తుతించే భాగ్యాన్ని ప్రభావ మాకు ఇచ్చినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. నీ కృపయే మాకు తోడుగా ఉంచి ప్రభావ మరొక మాసంలో ప్రభావ అడుగుపెట్టి నీ నామాన్ని కనపరచడానికి తండ్రి నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభావ మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ. అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నీ కృప మాకు తోడుగా ఉంచండి, సహాయం చేయ ప్రభువ. ఈ వాగ్దానపుడికి ప్రభావ తండ్రి అద్భుతంగా నువ్వు జరిగించండి నాయన. సహాయం చేయ ప్రభువ. అయ్యా మాతో నువ్వు మాట్లాడు నాయన. అయ్యా తండ్రి పాటల్లో నుండి ప్రభువ పాడుతుండగా అయ్యా తండ్రి నేను ప్రతి ఒక్కరి మీద బలపరచండి నాయన. సహాయం చేయ వాక్యం మాట్లాడు ప్రభావ. దూరాన సమీపంగా ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఆదరించిన ప్రభావ నీకు వందనాలయ్యా. బలపరచగలిగిన వాక్యం, శక్తి కలిగిన నీ వాక్యం, జీవం కలిగిన నీ వాక్యం నాయన. ఆదరించే నీ వాక్యం ప్రభువ, బలపరిచే నీ వాక్యం నాయన. అయ్యా తండ్రి మీరు మాతో మాట్లాడి సహాయం చేయ ప్రభు నీకు వందనాలు. ఈ మాసానికి అయ్యా ప్రభు కావాల్సిన ప్రభు నీ వాగ్దాన సందేశాన్ని మీరు మాతో మాట్లాడి బలపరచండి నాయన. విశ్వాసములో, భక్తిలో, యథార్థతలో ప్రభువ, ప్రార్థనలోనైనా అయ్యా తండ్రి నీ కృపను పొందుకోవటానికి నీ కృప దయచేయండి అయ్యా. అయ్యా తండ్రి యొక్క వాగ్దానం ద్వారా ఈ మాసమంతా మా జీవితంలో ఒక నూతనమైన శక్తిని, ఒక నూతనమైన బలాన్ని, ఒక నూతనమైన ప్రభు అభిషేకాన్ని ప్రభు మీకు అనుగ్రహించండి, మాకు అనుగ్రహించండి, సహాయం చేయ ప్రభు. నీ కృపాస్తం మాకు తోడుగా ఉంచింది ఆయన. పాటల్లో, ప్రార్థనలో, వాక్యముల ప్రభు నువ్వు మాకు తోడు నడిపించండి, సహాయం చేయ ప్రభు. నీ కొందనాలయ్యా నీ పరిశుద్ధాత్మ శక్తి మాకు తోడుగా ఉంచండి. ప్రతి ఆటంకాలను తొలగించి అయ్యా ప్రభు మీ ఆత్మ ద్వారా మనం బలపరిచి, స్థిరపరిచి నడిపించమని అయ్యా ప్రభు ఈ కుడికి అంతటి నీ యొక్క హస్తాలకు అప్పగించుకుంటుండగా నువ్వే మా మధ్యలో సంచరించి ప్రభువ మాతో మాట్లాడి నడిపించమని యేసు క్రీస్తు దివ్య నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. పాటలు పాడదాం. నన్ను మరువని నా దైవమా, నీ అరచేతిలో చెక్కుకున్నావు నా ప్రాణమా. వేచి ఉంటాను, వెంబడిస్తాను, వేచి ఉంటాను, వెంబడిస్తాను. నీ దారిలో నే సాగిపోతానుగా, నీ దారిలో నే సాగిపోతానుగా. నన్ను మరువని నా దైవమా, నీ అరచేతిలో చెక్కుకున్నావు నా ప్రాణమా. శిక్షకు పత్రుడనని తెలిసి రక్షణనిచ్చిన నీ ప్రేమ, పిలువకపోయిన దరినే నిలిచి దయ చూపించిన నీ ప్రేమ. అది వర్ణించనా నేను వివరించనా, అది వర్ణించనా నేను వివరించనా. నీ సాక్షిగా నీలనే జీవించనా, నీ సాక్షిగా నీలనే జీవించనా. నన్ను మరువని నా దైవమా, నీ అరచేతిలో చెక్కుకున్నావు నా ప్రాణమా. మరణపు సమయములను చూచి మహత్తుగా నన్ను రక్షించావు. నిన్ను నే విడచిన నన్ను నీ విడువక నీ కౌగిలిలో దాచావు. కృపనే పొగడనా, కృపలో దాగనా, కృపనే పొగడనా, కృపలో దాగనా. నీ కృపనే నీలా చాటించనా, నీ కృపనే నీలా చాటించనా. నన్ను మరువని నా దైవమా, నీ అరచేతిలో చెక్కుకున్నావు నా ప్రాణమా. వేచి ఉంటాను, వెంబడిస్తాను, వేచి ఉంటాను, వెంబడిస్తాను.
అరచేతిలో చెక్కుకున్నావు నా ప్రాణమా. హల్లెలూయా. హల్లెలూయా. నీ ప్రేమలో నీ నీడలో నేనున్నంత కాలము ఆపాయము ఏ రోగము నాదరికి చేరవు. ఆపాయము ఏ రోగము నాదరికి చేరవు. యెహోవా నా కాపరి, యేసయ్య నా రక్షకుడు. యెహోవా నా కాపరి, యేసయ్య నా రక్షకుడు. కోడి తన పిల్లలను దాచినట్లుగా తన రెక్కల నీడలో దాచాడు నన్ను. కోడి తన పిల్లలను దాచినట్లుగా తన రెక్కల నీడలో దాచాడు నన్ను. భయపడను నేను ఏ మనిషికైనను, భయపడను నేను ఏ మనిషికైనను. అభయము తానే నా ధైర్యము తానే, అభయము తానే నా ధైర్యము తానే. యెహోవా నా కాపరి, యేసయ్య నా రక్షకుడు. యెహోవా నా కాపరి, యేసయ్య నా రక్షకుడు. నా కన్న తల్లే మరచిన గాని మరువనన్న ప్రేమ నా యేసుని ప్రేమ. నా కన్న తల్లే మరచిన గాని మరువనన్న ప్రేమ నా యేసుని ప్రేమ. విడువని వాడు ఎడబాయని వాడు, విడువని వాడు ఎడబాయని వాడు. తల్లియు తానే నా తండ్రియు తానే, తల్లియు తానే నా తండ్రియు తానే. యెహోవా నా కాపరి, యేసయ్య నా రక్షకుడు. యెహోవా నా కాపరి, యేసయ్య నా రక్షకుడు. అరచేతిలో నన్ను చెక్కుకున్నాడు, ముదిమి వచ్చు వరకు నన్నెత్తుకుంటానన్నాడు. అరచేతిలో నన్ను చెక్కుకున్నాడు, ముదిమి వచ్చు వరకు నన్నెత్తుకుంటానన్నాడు. మాట ఇచ్చినాడు ఏ మాట మార్చనోడు, మాట ఇచ్చినాడు ఏ మాట మార్చనోడు. ప్రాణము తానే నా సర్వము తానే, ప్రాణము తానే నా సర్వము తానే. యెహోవా నా కాపరి, యేసయ్య నా రక్షకుడు. యెహోవా నా కాపరి, యేసయ్య నా రక్షకుడు. యేసు ప్రేమలో యేసు నీడలో నేనున్నంత కాలము ఆపాయము ఏ రోగము నాదరికి చేరవు. ఆపాయము ఏ రోగము నాదరికి చేరవు. యెహోవా నా కాపరి, యేసయ్య నా రక్షకుడు. యెహోవా నా కాపరి, యేసయ్య నా రక్షకుడు. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా.
కృపామయుడా యేసయ్యా, కృప చూపే దైవమా, కృపామయుడా యేసయ్యా, కృప చూపే దైవమా, కృపామయుడా యేసయ్యా, కృపయే క్షేమము, కృపయే దీవెన, కృపయే మేలులు, కృపయే స్వస్థత, కృపయే క్షేమము, కృపయే దీవెన, కృపయే మేలులు, కృపయే స్వస్థత, స్వస్థత మేలులు, క్షేమము దీవెన, నీ కృప మాకిచ్చెను, నీ కృప మాకిచ్చెను, కృపామయుడా యేసయ్యా, కృప చూపే దైవమా, కృపామయుడా యేసయ్యా, కృపయే దాచెను, కృపయే నిలిపెను, కృపయే నడిపెను, కృపలో కాచెను, కృపయే దాచెను, కృపయే నిలిపెను, కృపయే నడిపెను, కృపతో కాచెను, కాచెను, దాచెను, నిలిపెను, నడిపెను, నీ కృప తోడుండెను, నీ కృప తోడుండెను, కృపామయుడా యేసయ్యా, కృప చూపే దైవమా, కృపామయుడా యేసయ్యా, కృపయే ధైర్యము, కృపయే స్థైర్యము, కృపయే సత్యము, కృపయే నిత్యము, కృపయే ధైర్యము, కృపయే స్థైర్యము, కృపయే సత్యము, కృపయే నిత్యము, నిత్యము సత్యము, స్థైర్యము ధైర్యము, నీ కృప చాలునయ్యా, నీ కృప చాలునయ్యా, కృపామయుడా యేసయ్యా, కృప చూపే దైవమా, కృపామయుడా యేసయ్యా, 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 నీ కృప చాలునయ్యా, నీ కృప చాలునయ్యా, నీ కృప చాలునయ్యా, హల్లెలూయా. ఇప్పుడు దాకా పాటల ద్వారా ఘనత పొందిన గణదేవుడు వాక్య పరిచర్య ద్వారా మరి ఆయన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చులాగున, ఆయన మాట మన బ్రతుకులో నెరవేర్చులాగున వాక్యమై ఉన్న దేవుడు మనతో మాట్లాడలాగున ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, గత నెలంతా కాచి కాపాడావు నాయన, నీకే స్తుతులు నాయన అని కృతజ్ఞత కలిగిన మనసుతో ఆయన పాదాల దగ్గర నువ్వు ఉన్నావు తండ్రి, మమ్మల్ని కాచావు నాయన అని చెప్పి ఆయన దగ్గర మొరలెడదాం. మహోన్నతుల రాజ్యానికి వందనం చెల్లిస్తున్నాను ప్రభువా. కృప కలిగిన దేవుడు తండ్రి, క్షేమాన్ని ఇచ్చిన దేవుడు, నడిపిన దేవుడు, స్వస్థతనిచ్చిన దేవుడు, బలపరిచిన దేవుడు నాయన, ధైర్యం ఇచ్చిన దేవుడు, స్థైర్యంతో నింపిన దేవుడు తండ్రి, నీకే స్తోత్రాలు 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 నాయన. అయ్యా, నూతన సంవత్సరములను అడుగు పెట్టించావు. 2025 మొదటి మాసమంతా నాయన నీ అక్కల కింద మమ్మల్ని భద్రపరచవు, నీ క్షేమములు దాచవు. నీ కొందనాల ప్రభువా, వ్యాధుల నుంచి, బాధల నుంచి, అపాయముల నుంచి, నిందల నుంచి, అవమానం నుంచి, అయ్యా దారిద్రత నుంచి నాయన, అనేకమైన ఇక్కట్లు ఇబ్బందుల నుంచి నాయన, మాకు తెలియని ఎన్నో అపాయకరమైన పరిస్థితుల నుంచి తండ్రి నన్ను, నా బిడ్డలని ప్రభువా నాయన, నా సంఘాన్ని, బంధువులని అందరినీ క్షేమంగా ఉంచిన ఘనదేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సృష్టికర్త మీ పాద పద్మాలకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి, నీకే స్తుతులు నాయన.
నీ వాగ్దానాలు నాయన మా పితరుల జీవితంలో అనేకమైనవి నెరవేర్చబడిన నీకు వందనాలు. మా పట్ల కూడా ఎన్నో కార్యాలు చేస్తున్న గొప్ప దేవుడు తండ్రి. అయ్యా నిన్ను వేడిన వెంటనే, అయ్యా నీ దగ్గరకు వచ్చిన వెంటనే నైనా వారి హృదయంలో ఉన్న బాధను విని కన్నీరును తొడవగలిగిన శక్తి ప్రభ మీకు ఒక్కరికి ఉంది నా యేసయ్య. నీ కొందనాలు నాయన. అయ్యా ఈ ఫిబ్రవరి మాసంలో తండ్రి నాయన అడుగు పెడుతూ ఉండగా నీ వాగ్దానం చేత మా హృదయాలు నింపండి, మా కుటుంబాలు నింపండి. నీ క్షేమము చేత, నీ కృప చేత తండ్రి మీరు మాతో మాట్లాడండి ప్రభు. అయ్యా మీరు మాట్లాడుతూ ఉండగా నా యేసయ్య వాక్యాన్ని నాయన మీరు ప్రకటిస్తూ ఉండగా, మాట్లాడుతూ ఉండగా, బోధిస్తూ ఉండగా నాయన మీరు మాతో ముచ్చటిస్తూ ఉండగా ప్రభు నాయన వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాలను మీరు మాకు అనుగ్రహించండి. వాక్యమైన దేవా మీరు మమ్మల్ని సందర్శించండి తండ్రి. మా పరిస్థితులు, స్థితిగతులు మార్చేది ఏంటంటే అది ఒక్క వాక్యమే, నీ మాటే ప్రభు. నీ మాట వెడులుతూ ఉండగా, వెడులుతూ ఉండగా నా యేసయ్య మా హృదయాలు సిద్ధపరిచి నైనా వాక్యానుసారంగా నడవగలిగిన సిద్ధమైన మనస్సులు మీరు మాకు అనుగ్రహించమని మా నజరుడైన యేసు క్రీస్తు నామం పేరిట బ్రతిమలాడి మిక్కిలి వినంత వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి స్తోత్రం కలుగును గాక. నిత్యశ్వరుడు మినిస్ట్రీస్ తరపున మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు గడిచిన కాలమంతా మన జనవరి మాసం అంతా కూడా ఆయన కృపలో మనల్ని బలపరిచి సజ్జులుగా నిలబెట్టి మరలా ఈ 2వ నెలలో ఫిబ్రవరి మాసంలో ఆయన యొక్క సన్నిధిలో చేరి ఆయన స్తుతించే ఒక భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చారు. అందులో బట్టి దేవునికి ఎన్నో స్తుతులు, స్తోత్రాలు చెల్లించాలి. ఎందుకనగా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. దానికి రుజువు ఏంటంటే మనం సజీవులుగా ఉన్నాం, క్షేమకరంగా ఉన్నాం. మనకంటే బలవంతులు, మనకంటే గొప్పవారు ఈ రోజున లేరు, కానీ కాలగర్భంలో కలిసిపోయారు. కానీ ప్రమాదాలతో, శ్రమలు తాళలేక, కష్టాలు భరించలేక వారి జీవితాలు ముగించుకుని కాలగర్భంలో కలిసిపోయిన వారు బలవంతులు, సామంతులు, అధికారులు, గొప్పవారు, గొప్ప గొప్ప నాయకులు కలిగిన వారు ఉన్నారు. కానీ దేవుని కృపలో మనం దాచబడ్డాం కాబట్టి సంవత్సరాలు దొర్లుతున్నా, నెలలు జరుగుతున్నా, రోజులు జరుగుతున్నా ఆయన కృపలో దాచబడ్డాము గనకనే మనం సజీవులుగా ఉన్నాం. కానీ మరొకటి కానే కాదు, ఆయన కృపయే మన సజీవులుగా ఉంచింది. ఈ యొక్క ఫిబ్రవరి మాసం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడి యొక్క ఆత్మ ప్రేరేపణ కలిగి దేవుడు నాకు ఇచ్చిన తలంపును బట్టి ఈ యొక్క నీతిస్తుడు మినిస్టర్స్ దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మనం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం నుంచి ఒక మాట 49వ అధ్యాయము ఈ ఫిబ్రవరి మాస వాగ్దాన కుడికలో వాగ్దాన సందేశం యొక్క వాక్య భాగం నుంచి చదువుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనం అండి. చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. చాలు. నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకున్నాను అని దేవుడు చక్కగా తన ప్రజల గురించి ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుని చేతులు, దేవుని యొక్క హస్తములో లేక దేవుని చేతిలోనే మనం చెక్కపడ్డామంట. యెషయా గ్రంథంలో యొక్క గ్రంథకర్త యెషయా ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు. బైబిల్ పుస్తకాలు ఎన్ని? 66, పాత నిబంధన 39, క్రొత్త నిబంధన 27, 40 మంది భక్తులు రచించినట్లుగా చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. యెషయా గురించి మనం వింటా వచ్చాం, ప్రతిసారి వింటున్నాం. మరొకసారి యెషయా అనగా దేవుడే రక్షణ. స్తోత్రం. హల్లెలూయా. యెషయా అనగా దేవుడే రక్షణ, దేవుని మీదే ఆనుకోవాలి అని తెలిపిన గ్రంథము ఈ యెషయా గ్రంథం. అశూరియా అనే గుంపు ఉంది. ఆ గుంపు దేవుని ప్రజల మీదకి యుద్ధానికి రాబోతుంది. అయితే జయము కొరకు కానీ, రక్షణ కొరకు కానీ, ఆ బలము కొరకు కానీ, విజయము కొరకు కానీ దేవుని మీదే ఆనుకోవాలి అని తెలిపిన పుస్తకం ఏదైనా ఉందంటే అది యెషయా గ్రంథం. స్తోత్రం. హల్లెలూయా. అలాగే చుట్టుపక్కల రాజుల మీద కాదు, దేవుని మీదే ఆనుకోవాలి అని తెలిపిన గ్రంథం కూడా ఈ యొక్క యెషయా గ్రంథం అన్నమాట. దేవునిపైనే ఆనుకోవాలి, దేవుణ్ణే ఆశ్రయించాలని అది తెలిపిన గ్రంథము ఈ యెషయా గ్రంథం. ఈ యెషయా ప్రవక్త, పెద్ద ప్రవక్తలు ఉన్నారు కదా, ఆ పెద్ద ప్రవక్తలు ఒకరు యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు, 4 పెద్ద ప్రవక్తలు. అలాగే 16 మంది అనగా చిన్న ప్రవక్తలు 12 మంది. పుస్తకాలు మొత్తం కూడా 17 పుస్తకాలు, కానీ ప్రవక్తలు మాత్రం 16 మంది. 4 పెద్ద ప్రవక్తలు, 12 మంది చిన్న ప్రవక్తలు. అనగా హోషియా నుంచి మలాకి వరకు ఉన్న చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు అన్నమాట. ఎక్కువ కాలం ప్రవచించారు పెద్ద ప్రవక్తలు,
కొద్ది కాలం ప్రవచించారు చిన్న ప్రవక్తలు అన్నమాట. వీళ్ళందరూ కూడా దేవుని చేత నింపబడి దేవుని ఆత్మతో నింపబడి వ్రాయించిన మాటలు దేవుని వాక్యంలో నుంచి ప్రతిసారి కూడా మాట్లాడుతూ వస్తా ఉన్న ప్రవక్తలు దేవుని ఆత్మతో నింపబడి వారు మాట్లాడిన మాటలే ఈ ప్రవచనాలు, ఈ ప్రవచన పుస్తకాలు. స్తుతి హల్లెలూయా. అయితే యెషయా భార్య కూడా ప్రవక్తని. ఆయనకి యెషయాకి 2 కుమారులు ఉన్నారు. ఆ కుమారులు, భార్య, ఈయన నలుగురు కలిసి దేవుని ప్రజల మధ్యకి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించారు. యెషయా కుమారులు ఒకరేమో షయరియా షూబు అనే కుమారుడు, రెండో కుమారు మహేర్షలాల్ హష్బజ్. ఈ 2 కుమారులు కూడా యెషయా యొక్క కుమారులు అనమాట. ఈ నలుగురు దేవుని ప్రజలకు వెళ్ళి దేవుని ప్రజలకు చెప్పిన మాటలే ఈ యొక్క యెషయా గ్రంథంలో 66 అధ్యాయాల ప్రవచనాలు అన్నమాట. ఒక్కొక్క మాట దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా యెషయా వారికి తెలిపాడు, ప్రకటించాడు ఈ యొక్క యెషయా గ్రంథంలో. ఇది 23వ పుస్తకం, 66 అధ్యాయాలు ఉన్నాయి, 1297 వచనాలు ఉన్నాయి. క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో రాశారు. కాలము 740 నుంచి 681 మధ్య వ్యవధిలోని చరిత్రకారుల యొక్క అంచనా. ఇది యెషయా గ్రంథం యొక్క చరిత్ర. ఈ యెషయా అంట చిన్నప్పటి నుంచి కూడా ఒక ఆశ కలిగి ఉన్నాడు. ఏంటి ఆశ అంటే దేవుడు ఎవరు, దేవుని చూడాలి, దేవుని ప్రసన్నత పొందుకోవాలి, దేవుని మహిమ చూడాలి అని అన్నప్పుడు దేవుడే యెషయాను దర్శించాడు. ఒక దర్శనంలో మాట్లాడుతూ వచ్చాడు, యెషయా నీ యొక్క పెదవులు అపవిత్రంగా ఉన్నాయి, అపవిత్ర జనుల మధ్య ఉన్నావు గనక అని మాట్లాడుతున్నప్పుడు కారు నిప్పు తీసుకుని ఆ దూతలు ఎగిరి వచ్చి కెరూబులు ఆ యొక్క పెదవులు కాల్చేశాయి. పెదవులు కాలిపోలేదు కానీ అపవిత్రం అంతా కాలిపోయింది. యెషయా పరిశుద్ధుడిగా పవిత్రుడిగా మార్చబడినప్పుడు ఒక స్వరం పడుతుంది యెషయాకి. ఎవరు వెళతారు నా ప్రజలకు వెళ్ళినప్పుడు యెషయా అన్నాడు, తండ్రి నేను వెళతాను, నన్ను పంపించు అన్నప్పుడు దేవుడు యెషయాని ఆత్మతో నింపేశాడు. ఆత్మ ద్వారా పలికిన మాటలే ఈ 66 అధ్యాయాలు. స్తోత్రం హల్లెలూయా. వాటిలో నుంచి ఒక ముత్యము ఈరోజు చదువుకున్నాం. ఒక ముత్యం లాంటి మాట. ఆ మాట తన ప్రజలతో ఈ యొక్క యెషయా దేవుని మాటగా చెప్పాడు. ఇశ్రాయేలులారా మీరు ఎవరు అంటే చెక్కబడిన వారు, మీకు మీరుగా కలగలేదు, మీకు మీరుగా రాలేదు, కానీ మీరు చెక్కబడిన వారు. ఎక్కడ చెక్కబడ్డారంటే దేవుని చేతిలోనే చెక్కబడ్డారు. స్తోత్రం హల్లెలూయా. మీరు దేవుని చేతిలో చెక్కబడ్డారు. దేవుడే స్వయంగా చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా నా జనాంగమా మీరు చూడండి నా అర్ర చేతులలో మిమ్మును చెక్కుకున్నాను. స్తోత్రం హల్లెలూయా. అంటే పేపర్లో చెక్కొచ్చు కదా, లేక చెక్క మీద చెక్కొచ్చు కదా, భూమి మీద చెక్కొచ్చు కదా, ఒక రాయి మీద చెక్కొచ్చు కదా. ఎందుకనగా ఎక్కడ చెక్కినా చెరిగిపోద్దు, కానీ ఆయన చేతులలో చెక్కుకుంటే ఎన్నటికీ అది చెరిగిపోదు. స్తోత్రం హల్లెలూయా. చెక్కబడటం అనమాట. ఈ రోజున దేవుని ప్రజలు ఆయన చేతిలోనే చెక్కబడ్డారు. దేవుడే శిల్పిగా ఉన్నాడు, ప్రధాన శిల్పి ఆయన కనుక ఆయన పోలికలో ఆయన స్వారూప్యములో మనల్ని ఏం చేశాడంటే చెక్కుకున్నాడు. నీకు నువ్వుగా కలగలేదు, నాకు నేనుగా కలగలేదు, కానీ కలిగి ఉన్న సమస్తము ఆయన మూలముగా కలిగను, ఆయనే కలిగించాడు. అయితే సృష్టి అంతటిని కూడా మహత్తు గల మాట చేత ఆయన కలిగించాడు, కానీ మనిషి కలుగునుగా కానీ పలకలేదు. ఆయన మనిషిని చెక్కాడు. స్తోత్రం హల్లెలూయా. ఆ భూమి నుంచి మట్టిని తీసి ఆ బొమ్మను తయారు చేసి ఆ నాసికా రంధ్రంలో జీవవాయువు ఊదాడు. మనిషిని తను చెక్కుకున్నాడు. అయితే ఏ పోలికి పెట్టాలి అని అన్నప్పుడు, ఎవరి రూపాన్ని పెట్టాలి అనుకున్నప్పుడు తన స్వరూప్యములోకి తన పోలికలోకి అంట మానవుని ఏం చేశాడు, చెక్కుకున్నాడు. స్తోత్రం హల్లెలూయా. చదవండి సామెతల గ్రంథం ఒక మాట 8వ అధ్యాయము 30వ వచనంలో ఒక మాట చదివితే, సామెతలు 8వ అధ్యాయము 30వ వచనములో నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఈ వాక్యము యేసుక్రీస్తుకి సదృశ్యంగా ఉంది. యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే, నేను ప్రధాన శిల్పిగా ఉన్నప్పుడు, లేక ఆయన ప్రధాన శిల్పిగా ఉన్నప్పుడు నేను అక్కడ ఉన్నాను, నా కళ్ళారా చూశాను. ఆయనే సమస్తాన్ని కూడా కలగజేశాడు. మహత్తు గల మాట చేత తన వాక్కు పంపించి సూర్యచంద్రులే గాని, భూమే గాని, ఆకాశమే గాని సమస్తాన్ని కూడా ఆయన మహత్తు గల మాట చేత కలిగించాడు. అంటే ప్రధాన శిల్పకారుడు. ఈ సమస్తాన్ని చెక్కింది ఎవరంటే దేవుడైతే ఆయన వాక్కు ద్వారా కలగజేశాడు. అయితే మనిషిని మాత్రము తన స్వహస్తాలతో ఏం చేశాడంట,
చెక్కాడంట. ఎవరి పోలికలో? ఆయన పోలికలో, తన రూపములో, తన స్వారూప్యములో నేను ఎలాగైతే ఉన్నానో మనిషి కూడా అలాగే ఉండాలి. నేను ఎలాగైతే ఉన్నానో నన్ను ఆరాధించేవారు కూడా అలాగే ఉండాలి. నేను ఎలాగైతే స్వారూప్యం కలిగి ఉన్నానో నా స్వారూప్యాన్ని వారికి కలిగించాలని ఆయన స్వారూప్యాన్ని, ఆయన మహిమను, ఆయన ప్రభావాన్ని, ఆయన పోలికనే ఏం చేశాడంటే మనిషిని చెక్కాడంట. స్తోత్రములోయా. ఎక్కడ చెక్కుకున్నాడంటే పేపర్ మీదో, భూమి మీదో, చెక్క మీదో కాదు, కానీ ఆయన చేతులలో చెక్కుకున్నాడు. స్తోత్రములోయా. అది చెప్తున్నాడు. ప్రజలారా, మీరు తృణీకరించబడిన వారు కాదు, త్రోసివేయబడిన వారు కాదు. నలిగిపోతున్నారా? శ్రమలో ఉన్నారా? ఇరుకులో ఉన్నారా? ఇబ్బందుల్లో ఉన్నారా? బాధలో ఉన్నారా? కన్నీటిలో ఉన్నారా? అయితే ఇదంతా ఒక ప్రక్కన అయితే మీరు ప్రత్యేకంగా ఆయన చేతులలో చెక్కబడిన వారుగా ఉన్నారు. స్తోత్రములోయా. అంటే ఇక కదలిక ఎవరు కదిలించదనమాట. కదిలించలేనిగా రీతిగా ఆయన చేతులలో మనల్ని ఏం చేశారంటే చెక్కుకున్నాడంట. స్తోత్రములోయా. చూడు, కొన్ని పేర్లు రాయబడతాయి. ఎక్కడ? చెక్కల మీద రాయబడతాయి. కొన్ని పేర్లు ఏం చేస్తారంటే చేతుల మీద రాసుకుంటూ ఉంటారు, పచ్చబొట్టు వేసుకుంటూ ఉంటారు. వాళ్ళ పేరు ఎవరైనా ఇష్టం ఉన్నారనుకో, ఆ ఇష్టమైన వారి పేర్లు ఏం చేస్తారంటే ఆ చేతి మీద కానీ, లేకపోతే ఇక్కడ శరీరంలో ఒక భాగంలో మెడ మీద కానీ ఏం చేస్తారు? పచ్చబొట్టు వేసుకుంటారు. ఎందుకంటే ఈ యొక్క ఆమె నాకు చాలా ఇష్టం. కొంతమంది అమ్మ అని రాసుకుంటారు, కొంతమంది భార్య పేరు రాసుకుంటారు, కొంతమంది ప్రియురాల పేరు రాసుకుంటారు, కొంతమంది కుమార్తె పేరు రాసుకుంటారు, కొంతమంది కుమారుల పేర్లు చెక్కుకుంటారు. అయితే ఈ పేర్లు చెక్కబడినవే కానీ అది శాశ్వతం కానే కావు. కొంతకాలం అంటే ఆ మనిషి ఉన్నంత వరకు మాత్రమే ఉంటాయి. కానీ మనమంట ఆయన చేతుల్లో ఉన్నాం గనక ఆయన యుగాలు ఎలాగైతే ఉంటాడో మనము కూడా ఆయనలో, ఆయన చేతుల్లో చెక్కబడ్డాం గనక యుగాలు కూడా ఆయనతో ఉంటాం. స్తోత్రములోయా. చెక్కబడిన వారం అంట. అందుకే భక్తుడు పాడతాడు, నీ రూపమునాలో నిన్నించి ఉన్నావు, నీ పోలికలోనే నివసించుచున్నావు, ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతు, ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. ఆయన రూపములో, ఆయన పోలికలు ఏం చేశాడంటే నరుని ఆయన చేతుల్లో చెక్కుకున్నాడంట. అంటే ఏ అపవాది కానీ, ఏ శ్రమ కానీ, ఏ కష్టము కానీ, ఏ రాజు కానీ, ఏ బలవంతుడు కానీ వారిని కదిలించలేని రీతిగా ఆయన చేతులలో చెక్కుకునంట నడిపిస్తా ఉన్నాడంట. స్తోత్రములోయా. అయితే ఎందుకు ఈ మాట వాళ్ళకి చెప్పాడు? ఒక మాట చెప్పాడు, దానికి అర్థం ఉంటుందిగా. మీరు నా చేతిలో చెక్కుకున్నాను అని ఎందుకు చెప్పాడంటే వాళ్ళు దేవుని ఒక నిందేశారు. ఏంటో నింద తెలుసా? మా దేవుడు మర్చిపోయాడు, మా దేవుడు విడిచిపెట్టేశాడు, అందుకే మాకు ఈ కష్టాలండి, అందుకే ఈ బాధలండి, అందుకే ఈ రోగాలండి, అందుకే ఈ సమస్యలండి, మా దేవుడు మర్చిపోయాడుగా, మా దేవుడు విడిచిపెట్టేశాడుగా అని అంటే దేవుని మీద నింద చేస్తే ఆ నిందకి బదులుగా దేవుడే నేరుగా యెషయా ద్వారా ఒక ఆన్సర్ పంపించాడు. ఇప్పుడు చదువుదాము. ఆ పై వచ్చిన చదవండి, 13 వచ్చిన చదవండి. 13 నుంచి. శ్రమనందిన తన ప్రజల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చుచున్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనంద ధ్వని చేయుడి. అయితే సియోను యెహోవా నిన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. అంటే ఈ మాట దేవుడు ఎందుకు ఆన్సర్ ఇచ్చాడు వరకంటే, ఈ శ్రమలో ఉన్నవారు, ఈ బాధలో ఉన్నవారంట, ఇదిగో ఈ శ్రమలో ఉన్నాం, మేము ఈ చెరలో ఉన్నాము, ఈ బాధలో ఉన్నాం, ఈ కన్నీటిలో ఉన్నాం, ఈ కష్టంలో ఉన్నాము. ఈ కష్టాలు, ఈ కన్నీళ్ళు, బాధల సూచన ఏంటంటే దేవుడు మమ్మను మర్చిపోయాడు, దేవుడు విడిచిపెట్టేశాడు అని వాళ్ళు అనుకుంటున్నారంట. అలా అనుకుంటున్న సందర్భంలో దేవుడు ఈ మాట చెప్పాడు, నా ప్రజలారా, నా కుమార్తె, నా
కుమారుడా, నా సంగమా, నేను నిన్ను మరచిపోను. తల్లైనా మరచును గాని నేను నిన్ను మరచిపోను. నువ్వు ఒకవేళ శోధనలో ఉన్నావు, కష్టంలో ఉన్నావు కాదంటలా, కానీ ఎక్కడున్నావు అంటే నా అరచేతుల్లో చెక్కబడ్డావు. హల్లెలూయా. శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, కానీ అవి వేరు. కానీ నీవు వాటిని భరించుచునే దేవుడంట వారిని మర్చిపోలేదంట. నేను నిన్ను మరువలేదు, మర్చిపోలేదు. ఓ సియోను, నువ్వు విడిచిపెట్టి అనుకుంటున్నావు, కానీ నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళలేదు. నా అరచేతుల్లో స్థిరముగా నేను ఏం చేశానంటే చెక్కుకున్నాను. స్తోత్రం. హల్లెలూయా. అదే 14 వచ్చిన ఒకసారి 14 వచ్చును. అయితే సీయోను 14-15 యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మర్చి ఉన్నాడని అనుకొనుచున్నది. తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చునా వారైనా మర్చుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను. చూడాలి, నువ్వు కళ్ళు తెరిస్తే నీకు అర్థమవుతుంది. నువ్వు ఆత్మీయ నేత్రాలు తెరవబడితేనే అర్థమవుతుంది. నువ్వు నేరుగా దేవుని చూడగలిగితే ఆయన చెప్పిన మాట నీకు అర్థమవుతుందంట. అయితే ఆయన అంటున్నాడు, చూడు, నువ్వు సరిగా చూస్తే గనక నీవు నా చేతుల్లో చెక్కబడ్డావు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన చేతుల్లో మనం చెక్కుకున్నాడంట. అయితే యేసయ్య మన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు కదా, ఆ ప్రధాన యాజకుడు రొమ్మునంట న్యాయ విమర్శ ఒక పథకం ఉంటుందంట. ఆ పథకం మీద 12 గోత్రాలు అనే 12 రాళ్ళు ఉంటాయంట. ఆ ప్రధాన యాజకుడు రొమ్మున ఒక పథకములో 12 రాళ్ళు ఉంటాయి. ఆ 12 రాళ్ల మీద 12 గోత్రాల పేర్లు ఉన్నాయంట. ఎందుకు ఉన్నాయంటే వాళ్ళ భారములన్నీ కూడా యేసయ్యే భరిస్తున్నాడన్న సందేశాన్ని ఇవ్వడానికి ఆ రొమ్మునంట ఈ 12 గోత్రాల పేర్లు ఆ చిన్న చిన్న రాళ్ల మీద రాయబడి అంట. ఆ 12 రాళ్ళు దేనికి సదృశ్యం అంటే 12 గోత్రాలకి సాదృశ్యం. ఎందుకని ఆయన హృదయం అనే ఆ యొక్క పథకం మీద రాసుకున్నాడంటే, ఇదిగో నీ హృదయంలో ఉన్న వేదన బాధ ఆయన భరిస్తున్నాడంట. ఆయన భరించుట కొరకే దేవుడిని ఏం చేస్తున్నాడంటే ఆయన అరచేతులలో చెక్కుకున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. అయితే హృదయం అనే రాళ్ల మీద రాయబడింది ఉంది, అలాగే పలకల మీద రాయబడినవి ఉన్నవి. అయితే దేవుడు అంటున్నాడు, వాటి మీద వీటి మీద కదా పేర్లు రాయబడింది, నా చేతులలోనే మీ యొక్క పేర్లు చెక్కబడ్డాయి, మీరు నా చేతిలోనే చెక్కబడి ఉన్నారని ఏ దేవుడు యెషయా ద్వారా మాట్లాడుతూ అంటున్నాడు కదా, మీరు చెక్కబడిన వారుగా ఉన్నారు, ఏ విషయంలో మీరు భయపడొద్దు, కృంగిపోవద్దు అని అంటున్నాడు కదా. ఇదిగో చెక్కబడిన మీకు ఒక మాట చెప్తున్నాను, నేను నిన్ను మరువను. స్తోత్రం. హల్లెలూయా. ఆయన మర్చిపోయేవాడు కాదు. అంటే చెక్కబడ్డావు అని చెబుతున్నావు కదా దేవా, ఆ చెక్కబడిన దానికి సాదృశ్యం ఏంటంటే నేను ప్రతిరోజు కూడా ఏం చేస్తున్నా అంటే నా చేతిని చూసినప్పుడల్లా, ఆ చేతిలో మిమ్మును చూసినప్పుడల్లా నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని ఏం చేయను, మర్చిపోను. స్తోత్రం. హల్లెలూయా. మర్చిపోను. కొంతమంది ఉదయం లేవగానే ఏం చేస్తారు, కొంతమంది అలవాటు ఏంటంటే ఆలమొక వీళ్ళమొక చూడరు, వాళ్ళ చేతులు చూసుకుంటా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ చేతులు చూసుకుంటే దాన్ని మంచి జరిగిపోద్దేమన్న ఆశతో వాళ్ళ చేతులు కళ్ళకు అద్దుకుని ఆ కళ్ళ దగ్గర పెట్టుకుని మళ్ళీ చేతులు చూసుకుంటారు. ఎందుకని అంటే ఏదైనా మంచి వాళ్ళ ద్వారా జరుగుద్దేమో అనుకుని చేతులు చూస్తారు. మన చేతుల్లో ఏమీ లేదు, కానీ దేవుని చేతులే బలమైనవి, దేవుని చేతులే స్వస్థపరిచేవి, దేవుని చేతులే నిర్మించినవి, దేవుని చేతుల్లోనే మనం ఏం చేయబడ్డామంటే చెక్కబడ్డాము. స్తోత్రం. హల్లెలూయా. అదే మాట చెప్తారు. చూడండి ఒకసారి కీర్తన భాగము 115వ కీర్తన 12వ వచనం అంటాడు, చెక్కబడిన మిమ్మును ఆయన ఏం చేశాడు, ఏం చేస్తున్నాడు? వాళ్ళు చెప్పారు అక్కడ, మేము చెక్కపడ్డామయ్యా, చెక్కపడితే నీ చేతిలో ఉన్న వారికి నువ్వేం చేసావంటే యెహోవా మమ్మల్ని మరచిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. దేవుడు మర్చిపోలేదు, అరచేతిలో చిక్కుకున్న దేవుడు మర్చిపోలేదు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు అంటున్నారు, యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన చేతిలో చెక్కుకున్నాడు. అయితే వారికి ఏం చేస్తున్నాడంటే వారిని ఆశీర్వదించాను. స్తోత్రం. హల్లెలూయా. వారిని ఆశీర్వదిస్తా ఉన్నాడు, వారిని బలపరుస్తూ ఉన్నాడు, వారిని నడిపిస్తా ఉన్నాడు. ఎందుకనగా ఆయన వారిని మర్చిపోయేవాడు కాడు. నేను నిన్ను మరువలేదు, నా అరచేతులను చెక్కుకున్నానని చెప్పిన ఆ దేవుడే వాడు సాక్ష్యం చెప్తున్నాడు. నిజమే, మా దేవుడు మమ్మను మర్చిపోలేదు. అరణ్యాలు దాటొచ్చాం,
చెరసాల దాటి వచ్చాము, ఇదిగో ఐగుప్తు దాటి వచ్చాము, ఎన్నో శ్రమలు దాటుకుంటూ వచ్చాము. అవన్నీ దాటింపజేసి దేవుడు మమ్మల్ని అంతకంతకు ఆస్వాదిస్తూనే ఉన్నాడనే సందేశాన్ని వారు తెలియజేస్తా ఉన్నారు. సాక్షరూపంగా మా దేవుడు మమ్మను మరచిపోలేదు. స్తోత్రం. హల్లెలూయా. యోసేపును ఆ పానదాయకుల అధిపతి మర్చిపోయాడు కానీ దేవుడు యోసేపును మర్చిపోలేదంట. రాజుకే కల పెట్టాడు. ఆ కలభావాన్ని చెప్పి అర్థం ఎవరు చెప్తారని ఆ రాజు కలవరం చెంది అందరిని పిలిస్తే ఎవరు చెప్పలేకపోయారు. కానీ అప్పుడు ఈ పానదాయకుల అధిపతి అన్నాడు, చెరసాలలో ఒక ఆయన ఉన్నాడు యోసేపు అని, అతడు కలభావం చెప్తేనే నాకు ఈ ఉద్యోగం వచ్చింది. ఈ కలభావం రాజుగారు మీకు వచ్చిన కలభావం చెప్పే ఒక అధికారం లేక ఒక యోగ్యత యోసేపుకు ఉందన్నప్పుడు యోసేపు వచ్చి కల చెప్పటం, సింహాసనం ఎక్కటం మనకు చరిత్రలో తెలిసింది. ఈ చరిత్రలో మనం నేర్చుకున్నది ఏంటంటే యోసేపు దేవుని చేతిలో చెక్కబడ్డాడు గనక చెరలో ఉన్నప్పటికీ కూడా, నిరాశలో ఉన్నప్పటికీ కూడా, కృమిదల్లో ఉన్నప్పటికీ కూడా, పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా, కన్నిటిలో ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో ఉన్న ప్రార్థన చేస్తూ విశ్వాసంతో ఉంటూ నిరీక్షణ విడిచిపెట్టకుండా, ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఆ చెరలో కూడా దేవుని అనుకున్నాడు గనకనే యోసేపు దేవుని చేతిలో చెక్కబడ్డాడు అనడానికి నిదర్శనం ఏంటంటే దేవుడు యోసేపును మరచిపోలేదు. స్తోత్రములు. ఆయన మర్చిపోలా. పానదాయకులను మేలు పొందిన వారు మర్చిపోయారు, తృణీకరించబడిన అందరూ మర్చిపోయారు, తల్లిదండ్రులు మర్చిపోయారు, అందరూ మర్చిపోయారు. కానీ యోసేపును దేవుడు మర్చిపోలేదు. దానికి నిదర్శనం ఏంటంటే యోసేపు దేవుని చేతిలోనే చెక్కబడ్డాడు. యోసేపును సరిగా చెక్కి సింహాసనం మీద దేవుడు కూర్చుండబెట్టాడు. స్తోత్రం. హల్లెలూయా. మనం చెక్కబడాలి. నిజంగా ఒక తుమ్మకర్ర ఉందనుకోండి, మందసానికి తుమ్మకర్ర వాడమన్నాడు దేవుడు. ఆ తుమ్మకర్రను ఆ వంకర టింకరగా ముళ్ళతో ఉన్న ఆ తుమ్మకర్ర ఏమైందంటే చెక్కబడింది. చెక్కి దాన్ని నునుపుగా చేసి మందసం తయారు చేశారు. దీంతో తుమ్మకర్రతో. ఒకవేళ తుమ్మకర్ర లాంటి మనసు అనుకుంటే దేవుడు వాక్యము ద్వారా ఏం చేస్తున్నాడు మనల్ని అంటే చెక్కుతూ ఉన్నాడు. ఈ చెక్కేటప్పుడు గాయాలు కలుగుతాయి, ఈ చెక్కేటప్పుడు రక్తం వస్తూ ఉంటుంది, ఈ చెక్కేటప్పుడు బాధలు కలుగుతూ ఉంటాయి, ఈ చెక్కేటప్పుడు నిందలు వస్తూ ఉంటాయి, ఈ చెక్కుట వల్ల శ్రమలు వస్తూ ఉంటాయి. ఈ చెక్కుట వలన కొన్నిసార్లు మన జీవితాల్లో భరించిన బాధ రావచ్చు. కానీ చెక్కబడిన తర్వాత ఎలా ఉంటామంటే ఒక అందముగా, ఒక రమ్యముగా మార్చబడతాము. ఆయన చేతుల్లోనే ఒక సాధనంగా తయారు చేయబడతాం. హల్లెలూయా. అలా చెక్కాడు యోసేపును. అంటే దేవుడు నిన్ను కనుక చెక్కితే ఆయన యోసేపును మర్చిపోలేదు కనుక నిన్ను కూడా ఆయన ఎప్పుడు మర్చిపోయేవాడు కాడు. స్తోత్రం. హల్లెలూయా. నన్ను మరువని నీ అరచేతిలో చెక్కుకున్నావు నా ప్రాణమా, నన్ను మరువని నా దైవమా, నీ అరచేతిలో చెక్కుకున్నావు నా ప్రాణమా. వేచి ఉంటాను, వెంబడిస్తాను, వేచి ఉంటాను, వెంబడిస్తాను. నీ దారిలో నే సాగిపోతానుగా, నీ దారిలో నే సాగిపోతానుగా. ఈ మాసం దేవుడు నిన్ను చెక్కాడు, నిన్ను చెక్కుకున్నానన్న దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మర్చిపోను. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో నీ పరిస్థితిని బట్టి, నీకున్న కష్టాలను బట్టి, కన్నిటిని బట్టి, నీకున్న సమస్యను బట్టి దేవుడు ఉన్నాడా, ఉంటే నాకు ఈ స్థితి ఏంటి, ఈ బాధ ఏంటి అనుకుంటున్నావేమో. సియోను చూడు, నా అరచేతిలో చెక్కుకున్నాను గనక నేను నిన్ను మరువను. స్తోత్రం. హల్లెలూయా. ఒకటి ఆయన మర్చిపోడు. రెండవది ఆయన ఎందుకు చెక్కుకున్నాడంటే చూడండి, కీర్తన భాగము 144 కీర్తన 12వ వచనం, 144 కీర్తన. ఒకటి మర్చిపోకూడదని చెప్పుకున్నాడు. మా కుమారులు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరులకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా. నగరు అంటే దేవుని వాక్యంలో రాయబడింది. నగరు అంటే సంఘం, సంఘం అంటే ఇల్లు అంటే కుటుంబం. అంటే సంఘం అంతా ఒకటే కుటుంబంగా
దేవుని వాక్యం చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక చదవద్దు కానీ సంఘం అంటే కుటుంబం, ఆ కుటుంబం అంటే ఇల్లు, ఆ ఇల్లు అంటే నగరం. అంటే నగరకు అర్థం ఏంటంటే సంఘం, సంఘం అంటే ఒక ఇల్లు, అదే ఒక కుటుంబం. ఇవన్నీ ఒకే అర్థం వచ్చింది. అయితే ఈ సంఘం అనబడిన, ఇల్లు అనబడిన, నగరం అనబడిన, ఈ యొక్క సంఘం అనబడిన దాన్ని అంట దేవుడంట మూల కంబము వలె చెక్కాడంట. స్తోత్రం హల్లెలూయా. కంబము అంటే అర్థం ఏంటంటే స్తంభము. కంబం అంటే అర్థం ఏంటి? స్తంభం. సంఘం ఎప్పుడు కూడా సంఘము స్థిరంగా ఉండాలంట. దేవుడే సంఘాన్ని స్థిరపరచాడంట. ఎలా స్థిరపరచాడంటే క్రీస్తు అనే బండ మీద సంఘాన్ని స్థిరపరచాడు. పేతురుతో అంటాడు, చదవద్దు కానీ, పేతురు నీవు సంఘాన్ని కడతావు, అయితే అది నా బండ మీద నువ్వు సంఘమును కడతావు, స్థిరపరుస్తావు. అంటే ఆ బండ ఎవరంటే క్రీస్తే. ఆ బండ మీద కట్టబడిన సంఘము ఎలా ఉందంట? ఒక స్తంభంగా ఉందంట. అంటే తుఫాన్లు వచ్చినా, వరదలు వచ్చినా, వానలు వచ్చినా, ఎన్ని భూకంపాలు కలిగినా అవి కథల రీతిగా ఒక స్తంభంగా స్థిరంగా దేవుడు ఏం చేశాడంటే చెక్కుకున్నాడంట. స్తోత్రం హల్లెలూయా. ఆ చేతుల్లో నిన్ను చెక్కుకుంది ఎందుకంటే నిన్ను స్థిరంగా స్తంభంగా నిలబడటానికి. ఇంక చెప్పాలంటే పౌలు అంటాడు సంఘములో నువ్వు సాక్ష్య స్తంభం అంటాడు. ఎవరంట? సాక్ష్య స్తంభానివి నువ్వు. లోకానికి కూడా నువ్వు సాక్ష్య స్తంభానివి. నువ్వు సాక్ష్యం చెప్తే స్తంభం ఎలా గట్టిగా స్థిరంగా ఉంటుందో అలాగే నిన్నంట సాక్ష్య స్తంభంగా పెట్టాడు. అపోస్తులు కానీ, పౌలు కానీ, మనము కానీ సాక్ష్య స్తంభాలుగా లోకములు కనిపిస్తున్నాం కనుక మనం స్థిరులుగా ఉండంట కదలని వారిగా ఉండటానికి దేవుడు ఆయన చేతుల్లో మనల్ని ఏం చేశాడు? చెక్కుకున్నాడు. స్తోత్రం హల్లెలూయా. షడ్రుగ మేషకు అబద్ధిగా నిలబడితే ఆ రాజు అంటాడు నా చేతిలో నుంచి మిమ్మును విడిపించువాడు ఎవడు అని ప్రశ్నించినప్పుడు వాళ్ళు చెప్పారు మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ వీళ్ళందరూ కదిలిపోతున్నా కానీ మేము మాత్రము కదిలిపోము. మేము ఆయన చేతిలో చెక్కబడిన వారము, ఆయన స్వారూప్యములో చేయబడిన వారము, ఆయన చేతిలో ఉన్నాము. మేము దేవుని చేతిలో ఉన్నాము కనుక ఈ అగ్నికి మేము ఏం చేయము, భయమే పడము. ఓ రాజా ఇంకా 7 అంతులుగా అగ్ని చేసుకో. అగ్ని గుండానికి భయపడము, మరణానికి భయపడము, సమస్యలకు భయపడము, దేనికి భయపడము. ఎందుకంటే మేము ఆయనలో చెక్కపడ్డాము. ఆయన ఎందుకు చెక్కాడు అంటే మమ్మల్ని కదలకుండా నిలబడటానికి. హల్లెలూయా. కదలని వారికి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అంటే శ్రమలలో, కష్టాలలో స్థిరత్వం కలిగి ఉండాలి. స్టెఫన్ అంటాడు రాళ్లతో కొడుతున్నా కానీ చిరునవ్వుతోనే కదిలిపోకుండా అక్కడ నిలబడి ఆ బాధను అనుభవిస్తా ఉన్నాడే కానీ మారు మాట్లాడలా. ఒక మాట మాట్లాడాడు ఏంటో తెలుసా? కథలని వారు మాట్లాడితే ఎలా ఉంటుందంటే ప్రభువా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అన్నాడంటే ఎంత గొప్ప మాట. శ్రమ పడతా ఉన్నాడు, రక్తం గారిపోతుంది, ఒక పక్కన రక్తం గారిపోతుంది, ఇంకొక క్షణంలో ఒక్క నిమిషంలో ప్రాణం పోతా ఉంది. ఆ ప్రాణం పోయే సమయంలో కూడా ఏం మాట మాట్లాడుతున్నాడంటే వీరిని క్షమించు నాయనా అని మాట్లాడుతున్నాడు. కానీ ఏ మాట విరుద్ధంగా, వాక్యానికి విరుద్ధంగా కానీ, దేవుని విరుద్ధంగా కానీ, ఆయన చిత్తానికి విరుద్ధంగా కానీ స్టెఫను ఎక్కడ మాట్లాడలేదు. ఎవరంటేనా సాక్ష్య స్తంభం. హల్లెలూయా. నువ్వు కనుక సాక్ష్య స్తంభంగా ఉంటే నిందలైన, శ్రమలైన, ఇరుకులైన, ఇబ్బందులైన, బాధలైన, కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన, ఉన్నమైన, లోతైన, ఎత్తైన, రాబోమైన అది ఏదైనా సరే మరణమైన నువ్వు ఎలా ఉంటావంటే స్థిరంగా కదలకుండా ఉంటావు. అయితే ఎవరు వాళ్ళంటే ఆయన చేతిలో చెక్కబడిన వారు. స్తోత్రం హల్లెలూయా. అనుక్షణం నిన్నే కొలుతూ పునరుత్థానుడా, అనుక్షణం నిన్నే కొలుతూ పునరుత్థానుడా, పరిశుద్ధుడా, పునరుత్థానుడా, పరిశుద్ధుడా, అనుక్షణం నిన్నే తానుడా. శ్రమలైనా, హింసలైనా, శ్రమలైనా, హింసలైనా, రాబోవునవైనా ఉన్నవి అయినా, రాబోవునవైనా ఉన్నవి అయినా, మరణమైనా జీవమైనా, మరణమైనా జీవమైనా,
అనుక్షణం నిన్నే పునరుద్ధానుడా. హల్లెలూయా. ఈ స్టెఫన్ అంట ఎన్ని శ్రమల కంటే ప్రాణం పోతున్నా ఏ స్థితిలో అంటే కదిలిపోని స్థితిలో ఉన్నాడు, కదలకుండా స్థిరంగా నిలబడ్డాడు, నిత్య రాజ్యానికి వారసుడిగా మార్చబడ్డాడు. స్తోత్రం. హల్లెలూయా. నిజంగా మనం అనుకుంటాం కదా ఈ శ్రమలలో ఈ బాధల్లో అనుకుంటాం కదా ఈ జీవితము అవసరమా, ఈ బాధలేంటి ఈ శ్రమలేంటి అనుకుంటుంటాం. కానీ మన జీవితాల్లో శ్రమలు బాధలు కష్టాలు అవన్నీ ఒకెత్తు అయితే మన పితరులు కానీ అపోస్తులు కానీ వాళ్ళకి బాధలు లేవని ప్రశ్నించుకుంటే మనకంటే ఎక్కువైన శ్రమలు భరించారు, మనకంటే ఎక్కువైన బాధలు భరించారు. రక్తాలు కారుతున్నా, కొరలతో కొడుతున్నా, చెరసాల్లో వేసినా, రాళ్ళతో కొడుతున్నా, అనేక సార్లు దెబ్బలు కొడుతున్నప్పటికీ, అనేక నిందలు మోపుతున్నప్పటికీ, ఆకలికి చలికి అనేక సమస్యలకి వాళ్ళు అన్ని తట్టుకుంటా నిలబడ్డారు. ఎవరు వీరంటే దేవుని చేతిలో చెక్కబడిన వారు. ఎన్ని వచ్చినా కానీ వాళ్ళు అంటారు మేము కదలని వారుగా స్థిరులుగా ఉన్నాము, మేము ఎవరమంటే ఆయన చేతిలో చెక్కబడ్డాం. ప్రతి దానికి కదిలిపోయే వాళ్ళు ఉంటారు. ఈ కష్టం వచ్చిందా, యేసు మాకు వద్దండి. ఈ శ్రమ వచ్చిందా, యేసు లేడండి. ఈ బాధ వచ్చిందా, వాక్యం లేదండి, దేవుడు లేడండి. అంటే నీ శ్రమ వచ్చినంత మాత్రం దేవుడు లేడా? ఉన్నాడు. ఆయన సజీవుడు. ఆయన సమస్తాన్ని చేయగలిగిన వాడు, ఆయన ఉన్నవాడు, అనువాడుగా ఉన్నవాడు. నిన్ను స్థిరపరచడానికి ఆయన స్థిరమైన బండగా ఉన్నాడు. ఆ బండ మీద మనల్ని నిలబెట్టాడంట. అయితే ఆయన చేతిలో చెక్కబడిన వారు ఎలా ఉంటారంట? సాక్ష్య స్తంభాలుగా ఉంటారు. ఆయన ఉద్దేశం ఏంటంటే దేవుని చేతిలో చెక్కబడితే ఎన్ని సమస్యలు వచ్చినా మరణం వరకు నమ్మకంగా ఉంటావు, జీవకిరీటం పొందుకుంటావు. అంతేకాదు కదలని వారిగా నిలబడి ఏ వారసత్వం కొరకైతే ఎదురు చూసావో, ఏ నిత్య జీవన కొరకైతే పోరాడుతున్నావో, ఏ సత్యవాక్యాన్ని బోధించడానికి నిలబడుతున్నావో ఆ సత్యవాక్యాన్ని బోధించడానికి ఈ శ్రమలన్నింటిలో కూడా నువ్వు ధైర్యం కలిగి ఏం చేస్తావంటే నిలబడటానికి ఆయన మనల్ని ఏం చేశాడంటే ఆయన చేతులలో చెక్కుకున్నాడు. మన బలము, మన తెలివి, మన జ్ఞానము, మన వివేకము, మన చదువు, మన ధనము, మన జనము, మన బలము, మన ద్వారా మనకున్న ద్వారా మనం నిలబడలేం కానీ స్థిరంగా ఉండలేం. కానీ ఆయన చేతిలో చెక్కబడిన వారు మాత్రమే కదలకుండా స్థిరులుగా ఉంటారు. స్తోత్రం. హల్లెలూయా. యోహాను అన్నాడు యేసుక్రీస్తు వారు గొప్ప దేవుడు, ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆయన మహత్కారాలు చేస్తాడు. ఆయన చెప్పుల వారు మోయిటకు నేను పాత్రుడు కాను, ఆయన మనుష్య కుమారుడు మన కోసం రాబోతున్నాడు, రక్షకుడుగా, ఆయన విజయ వీరుడుగా, ఆయన పునరుద్ధారుడుగా ఆయన వస్తా ఉన్నాడు. ఆయన మనుష్య కుమారుడు లోకానికి వస్తాడు. ఆయన యేసుక్రీస్తు అని చెప్పిన గొప్ప బోధ చేసిన యోహాను అన్నాడు ఇదిగో యేసు వచ్చాడు కదా, ఆయన యేసేనా కాదా అని అంటే అవిశ్వాసంతో అటు ఇటు కదిలిపోయాడు. కానీ యోహాను ఇదిగో దేవుడు అంటున్నాడు మీరు అరణ్యానికి వెళ్ళింది లేకపోతే ఆ చుట్టకి వెళ్ళింది ఎవరిని అంటే అటు ఇటు కొట్టుకుపోతున్న రెల్లును చుట్టకి వెళ్ళారా అంటే అర్థం ఏంటంటే రెల్లు గాలి ఎటు వస్తే అటు కొట్టుకెళ్ళిపోతుందంట. అలాగే యోహాను కూడా ఆయన క్రీస్తో కాదో ఆయన వచ్చాడో లేడో అంటే అవిశ్వాసంతో అటు ఇటు కదిలిపోయాడు. కానీ ఆయన చేతిలో చెక్కబడిన వారు మాత్రము ఎన్నడో కదిలిపోయేవారు కారు. అపోస్తులు ఒకరు ఉన్నారు, ఎవరైనా తోమ. ఈ తోమ అన్నాడు యేసు చేతులలో గాయాలు చూస్తే కానీ నేను నమ్మను అన్నాడు. అవిశ్వాసంతో కదిలిపోయాడు. కానీ యేసయ్య అన్నాడు మరలా ప్రత్యక్షమే అన్నాడు చూడుము నా చేతులలో ఇదిగో గాయాలు ఉన్నాయి కదా, నీ వేలుతో నా చేతిలో చూసి ఆ గాయాలు చూసి నువ్వు విశ్వాసమై ఉండు అని తోమాను దేవుడు హెచ్చరిక చేశాడు. చూడండి యోహాను సువార్త 20వ అధ్యాయము చదవండి ఒక మాట. యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనం. నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసమై ఉండుము. విశ్వాసములో నువ్వు స్థిరంగా ఉండాలి, ప్రార్థనలో స్థిరంగా ఉండాలి, భక్తిలో స్థిరంగా ఉండాలి, సాక్ష్య స్తంభంగా ఉండాలి. అంటే దేని ఏ గాలి వస్తున్నట్టు కదిలిపోకూడదు. శ్రమ వచ్చినప్పుడు కదిలిపోవటం, ఇరుకు వచ్చినప్పుడు కదిలిపోవటం, బాధ వచ్చినప్పుడు కదిలిపోవటం, రోగం వచ్చినప్పుడు కదిలిపోవటం. కదిలే వరుసలో ఉంటే నువ్వు చెక్కబడిన వాడు కాదు. చెక్కబడిన వాడు అయితే ఇవన్నీ భరిస్తూ సహిస్తూ ఓర్చుకుంటూ దేవుని కోసం ఎలా ఉంటావంటే సాక్ష్య స్తంభంగా ఉంటావు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే ఒక్క మాటలో తెలిసేసాడు పౌలు దీని గురించి. ఏమన్నాడు? నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే. ఇక అంతకంటే ఒక మాట మరొకటి
లేడలేదు. అంటే చావటానికి కూడా సువార్త నిమిత్తము ఒప్పుకున్నాడు పౌలు. అంటే ఎంతగా చెక్కపడ్డాడు దేవునిలో అంటే ప్రతిరోజు వాక్యం ద్వారా చెక్కుకుంటానే ఉన్నాడు. తప్పులు సరి చేసుకుంటూ వాక్యం ద్వారా చెక్కపడుతూ దేవుని చేతిలో చెక్కబడిన పౌలు చెప్పిన మాట ఏంటంటే, ఎన్ని వచ్చినప్పటికీ కూడా నా మట్టు బ్రతుకుట క్రీస్తే. అంటే ఈ రోజు బ్రతుకుంటే క్రీస్తు సాక్ష్య స్తంభంగా ఉంటా, చనిపోతే నిత్య రాజ్యంలో ఉంటా. అదే విశ్వాసంతో మనం కూడా నడవాలి, కానీ ఎక్కడా కూడా ఏం చేయకూడదు, కదిలిపోకూడదు. స్తోత్రములోయా. చాలా లోకం ఏం చేస్తుందంటే కదిలించేస్తుంది, కానీ అనేక మాట్లాడుతూ ఉంటుంది. ఈ కష్టాలేంటి దేవుని నమ్ముకున్నారుగా, ఈ బాధలేంటి దేవుని నమ్ముకున్నారుగా, ఈ యొక్క శ్రమలేంటి దేవుని నమ్ముకున్నారు కదా, మీ దేవుడు ఏమాయను అని అన్ని అడుగుతున్నారంట. అయితే వాళ్ళకి అర్థం కాని సంగతి ఏంటంటే, వాళ్ళు చూడటానికి ఆత్మీయ నేత్రాలు వాళ్ళకి లేవు గనక, చూసే కన్నులు వారికి లేవు గనక అని చెప్పాడు. సరిగా చూడు, నా అరచేతులలో మిమ్మును చెక్కుకున్నాను. ఎవరైతే ఆత్మీయ నేత్రాలతో చూస్తారో వారికి దేవుడు బయలుపరుస్తాడు. ఆ బయలుపరిచిన తర్వాత ఆయన కొరకు ఎలా ఉంటారంటే సాక్ష్య స్తంభాలుగా ఉంటాకైనంట. రెండోది నేను ఏం చేశానంటే చెక్కుకున్నాడు. స్తోత్రములోయా. ఇంకా ఇలాంటి 7 మాటలు ఉన్నాయి, నేను ముగించిపోతున్నా. అయితే చెక్కుకున్నాడు అన్న దేవుడు, ఒకటి ఆయన నేను నిన్ను మర్చిపోను అన్న దేవుడు చెక్కుకున్నాడు. రెండోదిగా ఎందుకు చెక్కున్నాడంటే నిన్ను స్థిరముగా చేయటానికి ఆయన చెక్కుకున్నాడు. స్తోత్రములోయా. ముగించబోతున్నా. ఇప్పుడు రెండవగా మాటగా మాట్లాడుతున్నాను. అయితే ఆయన చేతిలో చెక్కబడ్డాం కదా, ఏమన్నాడు మూలవాక్యములో, నా చేతుల్లో మీరు చెక్కబడ్డారు. హల్లెలూయా. ఎవరి చేతుల్లో అంట? క్రీస్తు చేతుల్లో, దేవుని చేతిలో ఉన్నాం గనక ఆయన చేతుల్లో ఉంటే అంటాడు కదా యోహాను సువార్తలో, నా చేతిలో నుంచి మిమ్మును ఎవ్వడు అపహరించలేడు అన్నాడు యోహాను సువార్తలో. అంటే దేవుని చేతిలో ఉన్నాం గనక ఏ సాతాను కానీ ఏ లోకం కానీ ఎవరు కానీ మనల్ని అపహరించలేరు, మనల్ని ఎవరు కూడా తృణీకరించలేరు, మనం ఎవరిని కూడా త్రోసివేయలేరు. కానీ ఆయన చేతిలో ఉన్న మనల్నంట ఆయనే భద్రపరుస్తూ ఉన్నాడు. అంటే దీనికి కాపుదలకు గుర్తు అనమాట. ఆయన కాపుదలలో ఉన్నాం గనక, ఆయన చేతిలో ఉన్నాం గనక, ఆయన చేతుల్లో ఉన్నవారికి కలిగే ఆశీర్వాదం ఏంటో 2 చెప్పిన ముగించిపోతున్నాం. చదవండి ఒక మాట. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనంలో ఆయన చేతిలో చెక్కుకున్నాడు కదా, ఆయన చేతిలో గనక నీవు ఉంటే ఏం జరుగుతుంది మనకి అంటే, చదవండి నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం. నెహెమ్యా గ్రంథం 13వ అన్నపానములు తీసుకుని ఇశ్రాయేలునకు ఎదురుపడక వారిని శపించమని బిలాము ప్రోత్సాహపరిచిరి. ఆయనను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చునని వ్రాయబడినట్లు. ఇక్కడ బిలాము ఆ రోజున ఇశ్రాయేలు అందరూ శపించడానికి బయలుదేరాడు. కానీ ఇక్కడ దేవుడు నడదా ఆ బిలాము పలికిన మాటలంట, ఏ శాపవచనాలైతే బిలాము నోట్లోంచి వెలువడినాయో అవన్నీ మాటలు కూడా దేవుడు అంట ఆశీర్వాదకరంగా మార్చేశారు. ఎందుకు తెలుసా? ఆయన చేతుల్లో ఉన్న వారికి ఆయన ఇచ్చే గొప్ప మేలు ఏంటంటే శాపమును ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. ఏ శాపంతో బంధించబడుతున్నా ఆ శాపాన్ని కొట్టివేసే శక్తి దేవునికి మాత్రమే ఉంది. ఆ శాపాన్ని తొలగించే శక్తి దేవునికి మాత్రమే ఉంది. కాబట్టి ఆ శాపాన్ని అంట దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేశారంట. ఎవరికి ఈ ఆశీర్వాదం అంటే ఆయన చేతిలో ఉన్న వారికి. ఎవరి చేతిలో? ఆయన చేతిలో ఉన్న వారికి. కొంతమంది లోకం చేతిలో ఉంటారు, కొంతమంది రాజకీయ చేతుల్లో ఉంటారు, కొంతమంది డబ్బు చేతిలో ఉంటారు, కొంతమంది బలగం చేతిలో ఉంటారు, కొంతమంది లోకం చేతిలో ఉంటారు. కానీ వీళ్ళకి కాదు ఈ ఆశీర్వాదం. ఎవరికంటే ఆయన చేతుల్లో ఉన్న వారికి శాపం కూడా ఆశీర్వాదకరంగా మారిపోద్దంట. హల్లెలూయా. ఒక మాట చెప్పాలంటే మన కరోనా భయంకరమైన శాపం మన దేశానికి. ఆ శాపము ఎంతగా అందరూ చనిపోయారు చాలా మంది. కానీ ఆ కరోనా దాటొచ్చావే, ఆ శాపము తప్పించుకుని ఆ శాపం దాటొచ్చావే, అది నీకు ఆశీర్వాదకరం. హల్లెలూయా. అంటే మనం ఎప్పుడు భౌతికంగా ఆలోచిస్తాం. ఆశీర్వాదంగానే ఇళ్ళు, కార్లు, బంగారం, పొలాలు, డబ్బు ఇవన్నీ కనిపించేవన్నీ ఆశీర్వాదం అనుకుంటాం. కానీ అది ఆశీర్వాదం కాదు. దేవుడు శాపమును
ఆ యొక్క ఆశీర్వాదకరంగా మార్చడం అంటే మేలుకరమైన మన జీవితాల్లో జరిగించడం అన్నమాట. మేలు ఏదైతే ఉందో ఆ మేలు జరగటమే ఆశీర్వాదము, రక్షణే ఆశీర్వాదము, కృపే ఆశీర్వాదము, ఆత్మీయ వరాలే ఆశీర్వాదము. దేవుడి చేతిలో ఉన్న మనకంట శాపమును ఆశీర్వాదకరంగా మార్చేస్తానంట. హల్లెలూయా. యాకోబుకి అంత ఆస్తున్నప్పుడు కూడా ఇంకా అడుగుతున్నాడు, దేవా నీవు నన్ను ఆశ్రయిస్తే కానీ ఈ రాత్రి నేను విడిచిపెట్టను అంటే అర్థం ఏంటంటే ఉన్నవన్నీ యాకోబుకి ఆస్తి, గొర్రెలు, ఎడ్లు అది ఆశీర్వాదం కాదు. దేవుడే యాకోబుని ఏం చేయాలి? ఆశీర్వదించాలి. ఏ శాపం అయితే 20 సంవత్సరాలు యాకోబుని వెంటాడిందో ఆ శాపం నుంచి తొలగించబడాలంటే దేవుడే యాకోబును ఆస్వాదించాడు. కాబట్టి ఆ పేరు మారిపోయింది. యాకోబు మోసగాడైన శపించబడిన యాకోబు ఇశ్రాయేలుగా అనగా దేవుని ఆశీర్వాదం పొందిన వాడుగా మార్చబడ్డాడంటే ఎక్కడున్నాడు యాకోబు అంటే దేవుని చేతిలో ఉన్నాడు కనుక దేవుని చేతిలో ఉన్న వారిని ఆయన ఏం చేస్తారంట? వారి శాపమును ఆశీర్వాదకరంగా మార్చేస్తారంట. స్తోత్రం. హల్లెలూయా. చూడండి కీర్తన భాగం 29వ కీర్తన 11వ వచనం చూడండి. కీర్తన 29వ కీర్తన 11వ వచనం, 29, 11వ వచనం త్వరగా. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును. సమాధానమే ఒక ఆశీర్వాదం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే సమాధానమే ఒక ఆశీర్వాదం అన్నమాట. దీవెన ఆశీర్వాదం అంటే సమాధానం నీకు ఎన్ని ఉన్నా కానీ సమాధానం లేకపోతే ఏమవుతామంటే అవన్నీ కూడా వ్యర్థమేక ఎన్ని ఉన్నప్పటికీ చూడవు కానీ దేని కొరకు చూస్తావు? నాకు సమాధానం లేదు, నా ఇంట్లో సమాధానం లేదు, నా గుండెలో సమాధానం లేదు అంటావే. ఆ సమాధానమే ఒక ఆశీర్వాదం అన్నమాట. అలాగే దేవుడు శాపాన్ని తొలగించి ఆశీర్వాదం అంటే సమాధానం ఇచ్చి మనకేం చేస్తున్నా అంటే ఆయన ఆశీర్వాదకరంగా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ద్వితీయోపదేశకాండం ఒకసారి, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 14వ వచనం, 7-14వ వచనం. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు. నీలో మగవానికే గాని ఆడదానికే గాని గొడ్డుతనం ఉండదు. నీ పశువులలోనైనను ఉండదు. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి నీవు ఎరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి స్తోత్రములు స్వస్థపరచుట ఒక ఆశీర్వాదం అనగా దేవుడు నీకున్న సమస్తాన్ని కూడా తొలగించి ఆ యొక్క రోగాలన్నింటినీ విడిపించి దేవుడు ఏం చేస్తానంటే ఆశీర్వాదకరంగా మార్చేస్తాను. ఒకటి మీరు ఆయన చేతిలో ఉంటే గనక శాపం అంట ఆశీర్వాదకరంగా మారిపోద్ది. 2వ మాట చూద్దాం చూడండి. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం అంటాడు, మీరు నా చేతిలో ఉన్నారు. 62:3 వచనం. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. విడవబడిన దానివని ఇక మీదట నీ వనబడువు, పాడైన దానివని ఇకను నీ దేశమును గురించి చెప్పబడదు. హెప్సిబా అని నీకును బ్యూలా అని నీకు. ఇక అంటాడు, మీరు నా చేతిలో ఉన్నారు, మీరు నా చేతిలో ఉన్నారు కనుక మీరు భూషణముగాను కిరీటముగాను మీరు ఉంటారు. అంటే కిరీటం మనకు ఘనతకి సాదృశ్యంగా ఉంది. ఘనత అనమాట. కిరీటం మనకు ఘనతకు సాదృశ్యంగా ఉంది. ఆ ఘనత మనకు రావాలి అంటే ఆ యొక్క అధికారం మనకు రావాలంటే ఆయన చేతుల్లో ఉన్న వారికి ఏం చేస్తున్నాడు అంటే ఆయన అధికారము ఆ కిరీటం మనకు అధికారం ఇస్తా ఉన్నాడు, ఘనత కలుగ చేస్తా ఉన్నాడు. ఎవరికనక ఆయన చేతుల్లో ఉన్న వారికి. ఏ అధికారం ఇచ్చాడంటే సమస్తమైన అధికారం ఇచ్చాడు. అనగా దయ్యాల మీద అధికారం ఇచ్చాడు. నువ్వు ప్రార్థన చేస్తే అన్ని విషయాల్లో దేవుడు జయాన్ని కలుగ చేస్తా. అంటే నీ ప్రార్థనలో ఒక అధికారం ఉంది, నువ్వు మాట్లాడే మాటలో ఒక అధికారం ఉంది, నువ్వు పలికే పలుకులో ఒక అధికారం ఉంది. అపోస్తులకి కానీ నీకు కానీ ప్రతి ఒక్కరికి ఒక అధికారం ఇచ్చాడు. కిరీటం అంటే అధికారము ఎవరికి ఇచ్చాడు అంటే ఆయన చేతిలో ఉన్న వారికి ఈ అధికారాలన్నీ ఇచ్చాడు. ఆ అధికారాలు ఉపయోగించారు కాబట్టి అపోస్తులు అంతగా ఘనముగా వారు మన ఘనముగా దేవుని సంఘాలు కట్టారు, ఘనమైన కార్యాలు చేయగలిగారు. ఏంటి అధికారం అంటే కిరీటం అన్నాడు. అంటే అధికారానికి గుర్తుగా ఉంది. మీరు నా చేతిలో ఉంటే ఒకటి అధికారం ఇస్తాను మీకు అని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. చవనుకు మాట చూడండి. పేతురు చూడండి ఒకసారి. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట. ఆయన చేతిలో ఉన్న వారికి దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనస్కులై ఉండుడి. ఆయన చేతి క్రింద, ఆయన చేతిలో
ఎలా ఉన్నారు, దీన మనస్కులుగా ఉంటే కనుక ఆయన ఏం చేస్తాడంటే ఆయన చేతుల్లో ఉన్నప్పుడు తగిన సమయంలో ఏం చేస్తాడు, హెచ్చి చేస్తాడంతే. హల్లెలూయా. తగిన సమయం వస్తుంది, ప్రతి వారికి ఒక సమయం ఉంది. ఆ సమయానికి దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే ఆయన వారిని హెచ్చిస్తాడు. అంటే బబులోను చెరలో దానియేలు, యెహెజ్కేలు వీళ్ళందరూ బబులోను చెరలో ఉన్నారు. ఆ చెరను అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆ కాలం జరుగుచుండగా వారు ప్రార్థన చేస్తా వస్తా ఉండగా తగిన సమయం వచ్చింది, ఆ కరెక్ట్ రైట్ టైం వచ్చింది. ఆ టైంలో దానియేలును, యెహెజ్కేలును ఆ దేశంలో బబులోను దేశంలో దేవుడు ఏం చేశాడంట, హెచ్చించాడు. అంటే సింహాసనం కూర్చోబెట్టాడు. ఒక అధికారాన్ని, గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి ఇచ్చి అధికారం ఇచ్చి వారిని గణపరిచాడు, హెచ్చించాడు. అక్కడ బబులోను చెరలో కూడా అంటే దేవుని చేతులు వారు ఉన్నారు కనుక వారికి దేవుడు చేశాడు, తగిన సమయంలో హెచ్చించాడు. నువ్వు హెచ్చించబడే వరకు ఏం చేయాలి, ఓర్చుకోవాలి. కొంతమందికి ఏమి ఉండదు, ఓర్పు ఉండదు. ఈ రాత్రి ప్రార్థన చేస్తే ఈ రాత్రే అద్భుతాలు జరిగిపోవాలి, ఈ రాత్రే కార్యాలు జరిగిపోవాలి. ఈ రాత్రి ప్రార్థన చేస్తే ఎన్ని అయితే కావాలో అవన్నీ ఇచ్చేయాలి. అట్లా జరగదు. నువ్వు ఓర్చుకుంటూ నేర్చుకుంటూ భక్తిని కూర్చుకుంటూ సరి చేసుకుంటూ దేవుని చేతి కింద ఎలా ఉండాలంట, దీన మనస్సులో ఉండాలంట. ఎలా ఉండాలి, దీన మనస్సు కలిగి ఉండాలి. అంటే దీన మనస్సు అంటే అర్థం ఏంటంటే ఎన్ని శ్రమలు పడుతున్నా, ఎంత సులువు మోస్తున్నా, ఎంత రక్తం కారుతున్నా కానీ యేసు ఏం పలికాడు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అని పలికాడే. అదే దీన మనసు. ఆ దీన మనసు కనుక మనం కలిగి ఓర్చుకుంటూ కనుక ఈ భక్తులు వెళితే ఎక్కడ ఉండాలంట, ఆయన చేతిలో ఉండి దీన మనస్సు కలిగి ఉండి ఓర్పు కలిగి ఉంటే ఆయన తగిన సమయంలో ఖచ్చితంగా ఏం చేస్తాడు, ఆయన చేతిలో ఉన్న వారిని ఆయన హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఎస్తేర్ ఎక్కడుంది, ఒక చిన్న పని చేసుకుంటూ లేక చిన్న పనికత్తిగా ఉంది. అలాంటి ఆమె తీసుకెళ్ళి ఆ రాజ్యం అంతటిలో కూడా రాణిగా హెచ్చించాడు. ఆ సమయం వచ్చే వరకు ఆ యొక్క ఎస్తేర్ ఏం చేసిందంటే ఓర్పు కలిగి దీన మనస్సు కలిగి దేవుని చేతిలో ఉంది, దేవుని చేతిలో నడిపించబడింది, వాక్యానుసారంగా నడిపించబడింది, తన తగు మాత్రముగా నడుచుకుంది. మాటలో, చూపులో, తలంపులో, భక్తిలో, విశ్వాసములో, ప్రార్థనలో, వాక్యములో దేవునికి అనుకూలంగా ఆ తగిన సమయం వచ్చే వరకు కూడా దేవుని చేతుల్లో తగ్గించుకుంది. కాబట్టి ఆ తగిన సమయంలో రాండిగా హెచ్చించబడింది. హల్లెలూయా. అంటే దేవుని చేతిలో ఉంటే శాపము ఆశీర్వాదకరంగా మారుతుంది. 2 అధికారం దేవుడు వారికి ఇస్తాడు. 3వదిగా తగిన సమయంలో ఆయన వారిని హెచ్చిస్తాడు. ఆయన చేతుల్లో చెక్కుకుంది. ఎందుకంటే ఈ మేలులన్నీ దేవుడు మనకు చేయటాకే ఆయన చేతుల్లో మనల్నైనా చెక్కుకున్నాడు. చివరిగా ఒక మాట యెషయా గ్రంథము 51:16 చూడండి. యెషయా గ్రంథం 51:16. ఆయన చేతుల్లో ఉంటే మన జీవితాల్లో ఇంకేం చేస్తున్నాడు ఆయన అంటే, మన జీవితాలలో నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులను వేయునట్లును నా జనము నీవే అని సీయోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. స్తోత్రములోయా. నా చేతిలో చెక్కుకున్న నిన్నేం చేశానంటే నేనేం చేశాను, ఇదిగో కప్పు నా చేతితో నేను కప్పానంట. ఏంటంటే దీని సాదృశ్యము కాపుదల. ఏ అపాయం రాకుండా, ఏ తెగులు నీ గుడారం సమీపించకుండా, ఏ సాతాను కానీ ఏదిలో ప్రవేశించకుండా, ఎప్పుడు ప్రమాదం వచ్చినా, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా వాటి నుంచి నీకు తగలకుండా అంట నా చేతితో నేను చేశాను, కప్పి ఉన్నాను. హల్లెలూయా. దావీదు కంట అనేక శ్రమలు కలిగినాయి. ఆ శ్రమలలో ఒకటేంటంటే 3 సార్లు సౌలు ఈట విసిరితేనంట ఆ ఈటే కనురెప్ప పాటులో తప్పుకునంట గోడకు దిగిందంట. అంటే అనేక ప్రమాదాలు జరగకుండా దావీదును దేవుడు ఎప్పటికప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన చేతితో కప్పి కాపుదల కాసి కాపాడుతూ వస్తూ ఉన్నాడంట. ఆ శత్రువుకు తగలకుండా, శత్రువుకు చిక్కకుండా దావీదును కాపాడుతూ వచ్చాడు, కాపుదలు ఇచ్చాడు. ఎవరికంటే ఆయన చేతిలో ఉన్న వారికి ఆయన ఏం చేస్తాడు, కాపుదలు ఇస్తాడు. కాబట్టి ఆయన అన్నాడు కదా, ఇదిగో గాఢంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయం నేను భయపడను, నీ దుడ్డుకర నీ దండం నన్ను ఆదరిస్తుంది, నా కాపుదల కాస్తుంది, చిరకాలము కృపాక్షేమాలు నా వెంట వస్తాయి. ఎవరికి అంటే ఆయన చేతుల్లో ఉన్న వారికి కాపుదల, ఆయన చేతిలో ఉన్న వారికి అధికారము, ఆయన చేతిలో ఉన్న వారికి ఆశీర్వాదము, ఆయన చేతిలో ఉన్న వారికి ఇదిగో హెచ్చించే అభిషేకము వారికి మాత్రమే ఉంది. కాబట్టి ఆయన చేతుల్లో మనల్ని చెక్కుకొని నిలబెట్టాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, చూడు ఒక్కసారి నువ్వు ఆత్మీయ నేత్రాలు
తెరిచి చూడు, నా చేతిలో మీరు ఉన్నారు, చెక్కబడ్డారు గనక భయపడొద్దు, నిరీక్షణ కలిగి నా వైపు చూడండి, నేను నిన్ను మరువను. తల్లైనా మర్చిపోద్దు కానీ నేను నిన్ను మర్చిపోను. ఈ మాసములో ప్రార్థన చేత, దేవా నేను నీ చేతిలో ఉండాలి, ఈ మాసమంతా ప్రభువా నీ చేతి నీడలో చెక్కబడ్డాను గనక ఈ దీవెనలన్నీ, ఈ ఆశీర్వాదాలన్నీ నా జీవితం నెరవేర్చు ప్రభు అని ఈ వాగ్దానం ఎత్తపెట్టి మనం ప్రార్థన చేద్దాం. ఈ మాసంలో ఫిబ్రవరి మాసంలో దేవుడు ఆయన చేతితో నిన్ను కప్పి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా మీ స్తోత్రం నాయన. నిజమే ప్రభువా, మీ చేతిలో చెక్కబడిన వారు నాయన కదలని వారుగా ఉంటారని అయ్యా, నీ చేతిలో చెక్కబడిన వారిని మర్చిపోవాలి నాయన. నీ చేతిలో చెక్కబడిన వారు స్థిరులుగా ఉంటారు ప్రభు. మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన. నిజమే ప్రభువా, మేము నాయన నీ చేతిలో చెక్కబడిన వారుగా ఉంటాకి కృప దయచేయండి అయ్యా. మీ చేతిలోకి మమ్మల్ని మేము పూర్తిగా సరెండర్ అవటానికి నాయన అయ్యా, సజీవ యాగముగా మమ్మల్ని మేము సమర్పించుకోవటానికి నాయన మమ్మల్ని సిద్ధపరచండి నాయన. సహాయించు ప్రభువా, నీ కృప దయచేయండి. సర్వాధికారిని కొందరు నాయన. మహోన్నతుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ అరచేతిలో మనం చెక్కుకున్నారు నాయన. చెక్కబడిన మేము నాయన స్థిరులుగా, బలవంతులుగా, శక్తివంతులుగా ప్రభువా ఈ మాసమంతా నాయన అయా పోరాడేవారిగా, ప్రార్థించేవారిగా, అయా తను కదలని వారిగా, విశ్వాస వీరులుగా ప్రభు నాయన బలము కలిగి, శక్తి కలిగి, ఆశీర్వాదం పొందుకొని నాయన అయా దీవెన పొందుకొని, అధికారం పొందుకొని నీ చేతుల్లో దాచబడిన ఆయన, నీ చేతితో నడిపించబడిన ఆయన, నీ అభిషేకంతో నడిపించే కృప మనకు దయచేయండి. సహాయించే ప్రభుని కొందనాలను ఆయన అయా దూరాన సమీపంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, నిన్న వాక్యాన్ని మా హృదయంలో ముద్రించండి. ఆ వాక్యానుసారంగా అయ్యా ప్రభువా ధ్యానించు, అయ్యా నడుస్తూ ప్రభువా మీకు మీ యొక్క చేతి కింద దీన మనసులో ఉంటాకి నాయన మాకు నేర్పించండి. సహాయించు ప్రభువా. ఎవరైతే రోగులుగా ఉన్నారో వారిని బలపరచండి అయ్యా. బలహీనతలో కృంగిపోయి ఉన్నారో, నిరాశలో ఉన్నారో, భయముతో ఉన్నారో, వారు అడుగుతూ ఉన్నారో, వారుకున్న సమస్యలు బట్టి, కష్టాలు బట్టి, కన్నిటిని బట్టి నాయన కృంగిపోతున్నారు ప్రభువా. ఒక్కొక్కరిని ప్రభువా మీ చేతితో నాయన బలపరచండి అయ్యా. మీ చేతిలో చెక్కుకొని వారిని బలపరచండి నాయన. జయము దయచేయండి అయ్యా, బలము దయచేయండి అయ్యా, ధైర్యము దయచేయండి అయ్యా, విజయము దయచే ప్రభుని కొందరు నాయన. మీరు నా చేతుల్లో ఉన్నారు అని మీరు సెలవిచ్చారు నాయన. అయ్యా మా జీవితకాలం అంతా కూడా మీ చేతిలోనే మేము ఉండి నాయన, మీ చేతితో ఈ నీడలో దాచబడి వర్ధిల్లే అభిషేకం మీరు మాకు అందరికీ దయచేయమని, నీ కృపాన్ని సన్నది మాకు తోడుగా ఉంచమని, ఈ వాగ్దానం ప్రభు ఈ మాసములో మా అందరి జీవితాలను నెరవేర్చమని, సహాయం చేయమని యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థన చేసి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమయు, కుమారుడి కృపయు, పరిశుద్ధాత్మ ఆదరణ సహవాసం మనకును సకల పరిశుద్ధులకు సదాకాలం తోడి ఉండి నడిపించునుగాక. ఆమేన్. 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 ఆమేన్.